వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. తిరుపతి జిల్లా గూడూరు బజారు వీధిలో ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గూడూరు పట్టణంలోని స్థానిక శివాలయం నుండి మహిళలు 102 కలశాలతో ఊరేంపుగా అమ్మవారి దేవస్థానానికి చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి అభిషేకం సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు జై వాసమాంబ అంటూ నామస్మరణ చేస్తూ అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దక్షిణ కాశీగా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో చిన్న కొట్టాయి ఉత్సవం దేవస్థానం నిర్వహించారు. స్వామి అమ్మవారికి వేసవికాలంలో ఉపశమనం కోసం పగడ చెట్టు కింద స్వామి అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు. మొదటి రోజున గురువారం సాయంత్రం స్వామి అమ్మవారికి పాలు, పెరుగు, పంచామృతం, చందనం, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి అనంతరం స్వామివారిని అలంకరించి హారతులు సమర్పించారు.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని బీవీఆర్ కళాకేంద్రంలో ఈ నెల 31వ తేదీ వరకు జాతీయ స్థాయి నాటికల పోటీలు, నృత్యోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపకులు బొద్దాల వెంకటరామారావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ 25వ తేదీ వరకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కళాకారులు, అభిమానులు ఈ పోటీల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మీడియా సమావేశంలో పైలు శ్రీనివాసరావు, ఎర్ర ఆంజనేయ స్వామి తదితరులు పాల్గొన్నారు. మరి ప్రతి సంవత్సరం ఉగాదికి నాటకోత్సవాల్ని మనం ప్రారంభించుకునే వాళ్ళం. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన సందర్భంగా ఎన్నికలు ముగిసిన తర్వాత రేపటి నుంచి అనగా 18వ తేదీ నుంచి మరి 25వ తేదీ దాకా 8 రోజుల పాటు నృత్యోత్సవాలు, నాటకోత్సవాలు జాతీయ స్థాయిలో నిర్వహించబడుతున్నాయి. అంతేకాకుండా పౌరాణిక నాటక రంగాన్ని కూడా ప్రోత్సహించాలన్న ససంకల్పంతో సురభి కళాకారులతోటి మనం సీతా పరిత్యాగము అనే లవకుశ మరియు ఘంటసాల గారి శత జయంతి సందర్భంగా 100 సంవత్సరాలు వేడుకను పురస్కరించుకుని ఆయన ఘంటసాల పేరు మీద ఒక నాటకాన్ని కూడా మనం వేయించడం జరుగుతుంది. దానికి అరుదైనటువంటి కళారూపాలు మన ప్రాంతంలో అరుదుగా జరిగాయి. ఈ సంవత్సరం మరి దాతల యొక్క సహకారంతో 2 రోజుల పాటు సురభి కళా ప్రదర్శనలు ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో దేశంలో కూడా పేరు పొందినటువంటి గొప్ప గొప్ప నృత్య కళాకారుల్ని మనం ఈ వేదిక ద్వారా ఈ సంవత్సరం సత్కరించడం జరుగుతుంది. ఈ వేదికని స్వర్గీయ శ్రీ గుండెమోగుల వెంకట కృష్ణారావు, ఆదిలక్ష్మి దంపతుల పేరు మీద ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. అలాగే భారతీయ విద్యా భవన్స్, అలాగే ఢిల్లీ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ వారు సహకారం కూడా ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ యొక్క సహకారం కూడా ఈ కార్యక్రమాలు మరి నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి నియోజకవర్గం మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. రోడ్డుపై పాలు అమ్ముతున్న వ్యక్తిపై కారు దూసుకెళ్లడంతో అతను అక్కడికక్కడే దుర్మరణం చెందినట్లు స్థానికులు తెలిపారు. జరిగిన ఘటనపై మాదాపూర్ పోలీస్ సిబ్బంది కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. తన భర్త మోసం చేశాడంటూ లావణ్య అనే మహిళ సరూర్ నగర్లోని కాలనీలో నివాసం ఉంటున్న భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. ఈ నేపథ్యంలో తమ ఇంటి ముందు ఓ మహిళ ఆందోళన చేస్తుందని పోలీసులకు సమాచారం అందించగా సరూర్ నగర్ పోలీసులు ఆమెను పోలీస్ స్టేషన్కు తరలించి సమాచారాన్ని సేకరిస్తున్నారు. సదరు మహిళ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం తనను పెళ్లి చేసుకుని మోసం చేసిందంటూ లావణ్య ఆరోపించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆయన పేరేమో కిక్కల మధు. జాబ్ పరంగా పరిచయం అయ్యి తర్వాత మాది కొంచెం ప్రేమగా మారిందండి. తర్వాత మా ఇంట్లో నాకు మ్యాచెస్ చూస్తున్నారని నాకు తాళి కట్టడం జరిగిందండి. తను కూడా నేను ఇష్టపడ్డాను. మీ ఇద్దరు ఇష్టపడినాక తను నాకు తాళి కడుతున్నారని నాకు తెలియదండి. తెలియకుండా నాకు వాళ్ళ అమ్మ ఇచ్చింది కదా, మా అమ్మ ఇచ్చింది తాళి అని తీసుకొచ్చి నాకు కట్టాడండి. నాకు తాళి కట్టాడండి. 2022లో జనవరి 28న చేసుకున్నామండి పెళ్ళి. నైట్ 10:36కి మేము పెళ్ళి చేసుకున్నామండి. చేసుకున్నాక తర్వాత నాకు జూలై నెలలో ప్రెగ్నెంట్ వచ్చిందండి. జూలై నెలలో పాప కడుపుని పుట్టింది. అప్పుడు పుట్టినాక 3 నెలల తర్వాత వాళ్ళ రెండో వైఫ్ ఫోన్ చేసిందండి. చేసి నువ్వు ఎట్లా చేసుకున్నావు అది ఇదని చెప్పిందండి. చెప్తే అప్పుడే నాకు ఈయన కూడా చెప్పాడండి, నాకు మ్యారేజ్ అయ్యింది అది ఇదని చెప్పాడండి. మ్యారేజ్ చేసుకున్నవాడు నన్ను ఎందుకు చేసుకోవాలి అది ఇదంటే, నీకే వేరే వాళ్ళు నీకు మీ ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు కదా, నువ్వు నాకు దూరం అయిపోతావు అని ఆయన నన్ను అప్పుడు కూడా కొట్టేవాడండి. మామూలు పెళ్లి చేసుకున్నామండి. తర్వాత జూలై నెలలో పాప కడుపుని పడింది. పాప పుట్టిన కాడి నుంచి డెలివరీ టైంలో కూడా నేను నొప్పులతోటి ఎలా వెళ్ళానంటే అండి, నా అలాంటి బాధ ఏ ఆడదానికి రాకూడదండి. నేను అది కోరుకుంటున్నాను. నాకేం డిమాండ్ వద్దండి. పాపకు వచ్చి మంచిగా తండ్రిలో చూసుకోమనండి. నాకు చిన్న పాప కదండి. నాకు ఎటు పరిస్థితి లేదు, నాకు ఎవరు సపోర్ట్ లేదు, ఏం లేదు. నాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాను. వచ్చి ఆయన ఇదిగా ఉండమనండి. ఆ రెండో భార్య దగ్గరికి వెళ్ళిపోయి అక్కడే ఉంటున్నాడండి. ఇక్కడ సరిగ్గా పట్టించుకోవట్లేదండి. లేదండి వాళ్ళేమో పెళ్ళి అయిందని అంటున్నారు. పెళ్ళి అయిన సంగతి నాకు ప్రెగ్నెంట్ అయినప్పుడు తెలిసిందండి. అవునండి. మళ్ళీ 23లో పాప పుట్టింది. జాబ్ పరంగా పరిచయం అయ్యాయి సార్. కొలీగ్స్ అండి. అంటే నాకు అలా అనిపించలేదండి. అంటే ఈ ఫీల్డ్లో లేట్గా చేసుకుంటే అంటే వాళ్ళ అమ్మ నా దగ్గర తీసుకెళ్ళేవాడండి. వాళ్ళు నాకేం చెప్పలేదు.
ఆ తర్వాత ఇట్లా పెళ్ళి అయినాక ఇలా చెప్పినాక ఇతను చెప్పినాక నేను వెళ్ళి కనుక్కుంటే ఏమోనమ్మా మీ ఇష్టం అని చెప్పారండి ఆవిడ. నేను ఫిర్యాదు అంటే నన్ను పట్టించుకోవట్లేదని నేను అక్కడ ధర్నా చేయడం జరిగిందండి. వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడే ఉంటున్నాడండి. ఇక సరూర్ పోలీస్ స్టేషన్లో చేశానండి. రాలేదండి, రావట్లేదు. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదండి. ఆయన వచ్చి నా పాపతోటి మాతో మర్యాద మంచిగా ఉంటే మాకు అది చాలండి. ఈఎంఐలో తీసుకున్నానండి. ఈఎంఐలు కూడా కట్టట్లేదు అతను. ఏమనంటే నాకు జాబ్ లేదు అది లేదు అని ఈఎంఐలు కూడా తీసుకుని వాళ్ళకి కూడా పెట్టుకున్నాడు. ఇప్పుడు నా పొరుగు తీసేస్తున్నావు అని నన్ను వద్దంటున్నాడండి. అది మ్యాటర్. నన్ను వద్దని అంటున్నా, పొరుగు తీస్తావు అంటున్నాడు. మరి నా పొరుగు పోయింది కదండి. నలుగురు పిల్లలండి, 2 భార్యలు. భార్య ఏమో చనిపోయిందండి. మరదలతో రిలేషన్ ఉందని నాకు సరిగ్గా తెలియదు, కడుపుతో ఉందని చనిపోయిందండి. ఆమె పెట్రోల్ కోసం చనిపోయిందంటండి. వాళ్ళ ఇంటి మ్యాటర్ నాకు అనవసరం. నా మ్యాటర్ అయితే నాకు అలానే తెలుస్తుందండి. నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, అన్నీ చూపిస్తాను నేను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రార్థనా మందిరం విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదు, తనిఖీల కోసం పోలీసులు దౌర్జన్యం చేశారంటూ గూడూరు పాస్టర్ల సంఘం ఆరోపణ. వైసీపీ అధికారంలోకి రాబోతుందన్న మాజీ మంత్రి రావెల, గెలుపు మాదేనంటూ ధీమా. శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా చిన్నకోట ఉత్సవం, పొగడ చెట్టు కింద ప్రత్యేక పూజల నిర్వహణ. తాడేపల్లిగూడెంలోని బీవీఆర్ కళాకేంద్రంలో 31 వరకు జాతీయ స్థాయి నృత్యోత్సవాలు జయప్రదం చేయాలంటూ నిర్వాహకులు బుద్దాల వెంకటరామారావు పిలుపు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే సమయానికి ప్రసారమైన న్యూస్తో కలుసుకుందాం. నమస్కారం.